రాను రాను బంధాలకి విలువ లేకుండా పోతుందంటే ఇలాంటి న్యూస్ వింటేనే అర్థమవుతుంది. ఏం జరిగిందో తెలుసా? తమిళనాడులో ఒక వ్యక్తి బాగా కష్టపడ్డాడు, మంచి స్టేజ్కి వచ్చాడు, ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. ఇక పెద్దల అంగీకారంతో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైట్ రోజే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడదాం అనుకునే లోపే ఆ అమ్మాయి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇదంతా చూసి వీడికేం అర్థం కాకుండా ఆ అమ్మాయిని ఏమనకుండా డైరెక్ట్ గా ఆమెను తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళకి అప్పచెప్పి ఇలా చేస్తుంది, కొంచెం సర్ది చెప్పండి అని చెప్తే వాళ్ళు కూడా ఆ అమ్మాయికి నచ్చచెప్పి తిరిగి సంసారానికి పంపించారు. కానీ ప్రియుడి మీద ఉన్న కోరికని ఇంకా చంపుకోలేక ఆమె ఏం చేసిందో తెలుసా? డైరెక్ట్ గా భర్తకిచ్చే జ్యూస్ లో పాయిజన్ కలిపిచ్చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి చావు బతుకుల్లో విలువిల్లాడుతున్నారు. నిజంగా ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈమె సంసారం బాగుండాలని తిరిగి పంపించారు. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి జీవితంలో బాగా ఎదగాలని చిన్నప్పటి నుంచి పోషించి పెద్ద చేసింటారు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక అమ్మాయిని నమ్మి పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇప్పుడు హాస్పిటల్ వార్డులో పడ్డాడంటే ఇన్సిడెంట్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి.